హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఏ ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ ఏ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి, వాతావరణ శాఖ ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్లు ఏ ఏ జిల్లాలకు జారీ చేసింది, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 5 రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో, అలాగే రేపు ఎల్లుండి కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు జిల్లాలలో జల్లులు పడుతున్నాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయని పేర్కొంది. మనకు జూలై 19 వరకు ఏపీలో వర్షాలు కురుస్తున్నట్లు, సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి ఈ వర్షాలు జోరు పెరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన పిడుగులతో పడే అవకాశం ఉన్నట్లు, ఈ విధంగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జూలై 19 వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, రాయలసీమ జిల్లాలలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజున మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మనకు రానున్నటువంటి మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా నిన్న పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, వైఎస్ఆర్ అన్నమయ్య తదితర జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావానికి తోడు ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయని, వీటి ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ పాత్ర చూసుకుంటే రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా వరదలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు బలపడడంతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో భారీ వానలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ రోజు నుంచి రానున్నటువంటి 19 తేదీ వరకు భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప మనకు అనవసరంగా బయట తిరగకూడదని కూడా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల వారికి ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ మేరకు రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఈ యొక్క భారీ వర్షాలతో పాటుగా భారీ స్థాయిలో ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఉరుములు, మెరుపులతో తోడు కొన్ని జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ యొక్క రానున్నటువంటి మరో 4 రోజుల పాటు వచ్చేటువంటి వర్షాలను బట్టి హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అనగా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.